అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జ్ఞానంతో ప్రేమతో లోకక్షేమార్థం చేస్తూ ఉండే దివ్య క్రియలు. అవి చాలా ఆశ్చర్యకరంగా మనకి అర్థం కాని విధంగా చేస్తూ ఉంటారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు. పూర్తిగా చితికిపోయిన ఆ దంపతుల సంసారాన్ని తిరిగి నిలబెట్టి ఆ భయంకర వ్యసనం నుండి అవలీలగా బయటపడేసిన శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీల విందాం. శ్రీ గురుభ్యో నమః. ఒక అందమైన కుటుంబం. ఆ భార్యాభర్తల పేర్లు వెంకట సుబ్బమ్మ మరియు కొండయ్య. వారికి 2 పిల్లలు. వారి సంసారం ఎంతో ఆనందంగా ఉండేది. కొండయ్య గారు బాగా కష్టించి కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకునేవారు. వారి జీవితంలో కర్మఫలం చేతనో ఏమో కానీ ఒక దుర్వ్యసనానికి అలవాటు పడ్డారు. త్రాగుడికి బానిస అయిపోయారు. ఈ వ్యసనం వలన వారి జీవితం విచ్ఛిన్నమైపోయింది. ఒక దిక్కు అనేది లేకుండా పోయింది. ఇలాంటి దీనమైన భయానక స్థితిలో ఆ పూర్తి సంసార భారాన్ని, బాధ్యతని అతని భార్య అయిన వెంకట సుబ్బమ్మ వారి భుజాల మీద వేసుకుంది. ఏ గత్యంతరం లేక కూలీ పనికి వెళుతూ సంసారాన్ని నెట్టుకురావడం ప్రారంభించారు. ఈ త్రాగుడు అలవాటుతో కొండయ్య రోజు రోజుకు ఇంకా దిగజారిపోసాగాడు. ఎంతగా అంటే సంసార బాధ్యతని తన భార్యే మోస్తున్నా కూడా చలించకుండా ఆ పోగు చేసిన డబ్బుతో తాగడం మొదలుపెట్టాడు. అప్పుడే వెంకట సుబ్బమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక ఇలానే వదిలేస్తే ప్రయోజనం లేదు, జీవితం మరింత దిక్కులేని స్థితికి దిగజారిపోతుంది అని ఒక నిర్ణయం తీసుకొని భగవంతుని చెంత చేరారు. మొగలిచెర్ల క్షేత్రంలో అడుగుపెట్టారు. సిబ్బంది సహాయంతో బలవంతాన కొండయ్యకు ధర్మకర్త గారైన నాగేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా దత్త దీక్ష ఇప్పించారు. ఆ గ్రామస్తులు మాత్రం ఆమెను నిందించసాగారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆమె చలించకుండా భగవంతునిపై భారం వేసింది. ఆ రోజు నుండి కొండయ్య చేత 2 పూటల ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయించసాగింది అమ్మ. మొదట ఆయన మాట వినలేదు. కానీ అక్కడున్న శక్తి క్రమక్రమంగా కొండయ్యలో మార్పుని తీసుకొచ్చింది. తాను బానిస అయిన ఆ వ్యసనం వలన తాను ఏం నష్టపోయినది అర్థమయ్యింది. ఆ దీక్ష పూర్తి అయ్యేసరికి పూర్తి మార్పు వచ్చి తాగుడిని వదిలేసి తిరిగి వారి కుటుంబాన్ని చక్కగా ఆనందప్రాయంగా రూపుదిద్దుకున్నారు. ఇక్కడ శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు ఆ దంపతులకు భావాత్మకంగా ఆధ్యాత్మిక మార్గం చూయించి ఆ వ్యసనాన్ని మాన్పించి వారి సంసారాన్ని నిలబెట్టారు. నిజంగా ఎన్నో అనిర్వచనీయమైన అనుభూతులను పొందుతున్న మన జీవితం ధన్యం. దేవుని కృప మన ఆత్మవిశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. హృదయపూర్వకమైన భక్తితో దేవుణ్ణి స్మరించడం ద్వారా ఆయన కృప లభిస్తుంది. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తులను పరీక్షించడానికి లేదా సృష్టిలో ధర్మ స్థాపన కోసం చేసే చమత్కారమైన క్రియలు ఎన్నడూ అర్థం కాకపోయే విధంగా జరిగే చర్యలు. అవి మన బుద్ధికి సాధారణంగా అర్థం కావు. కానీ కాలంతో పాశ్చాత్తముగా వాటి లోతు తెలుస్తుంది. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.